భారత ప్రభుత్వానికి మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ క్షమాపణలు చెప్పారు. చిన్నారులపై లైంగిక దోపిడీకి సంబంధించిన కంటెంట్, డీప్ ఫేక్ పోస్టులు, అలాగే ప్లాట్ఫామ్ నిర్వహణలో జరిగిన లోపాలపై విచారం వ్యక్తం చేశారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ సందర్భంగా మెటా టీం జుకర్బర్గ్ స్టేట్మెంట్కు సంబంధించిన లేఖను అందించినట్టు సమాచారం. అయితే ఇందులో ఎక్కడా ప్రధాని మోదీ వీడియో తొలగింపు ప్రస్తావన లేదు. కంటెంట్ ని ఎవరికి చూపించాలనే విషయంలో మెటా స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నందున సమాచార సాంకేతిక చట్టంలోని ఇంటర్మీడియరీ నిర్వచనం కింద తమకు రక్షణ వర్తించదని మెటాకు కేంద్రం స్పష్టం చేసింది. దీంతో ఐటీ చట్టంలోని సేఫ్ హార్బర్ రక్షణ కూడా వర్తించదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నట్టు సమాచారం. కొన్ని రకాల కంటెంట్ ని విస్తృతంగా ప్రచారం చేయడానికి భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసినట్టు మెటా ప్రతినిధులు అంగీకరించారని, ఆ నిర్ణయంపై విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు తెలిపినట్టు ఐటీ శాఖ వర్గాలు వెల్లడించాయి. కేంద్రానికి మెటా అధినేత జుకర్బర్గ్ క్షమాపణలు చెప్పిన అంశంపై పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. చెప్పండి, రెండు అంశాలపైన ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఒకటి చైల్డ్ అబ్యూజ్ కంటెంట్, దాంతోపాటు అల్గారిథం అంశం, దాంతోపాటు ప్రధాని మోదీ వీడియో తాత్కాలిక తొలగింపు. మూడు అంశాలకు సంబంధించి ప్రధానంగా మెటా పైన ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఈ లెటర్లో మెటా ప్రస్తావించిన అంశాలేంటి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలతో మెటా దిగి వచ్చింది. ఇటు మెటా చీఫ్ మార్క్ జుకర్బర్గ్ క్షమాపణ చెప్తూ అపాలజీ లెటర్ కేంద్ర ఐటీ శాఖ మంత్రికి ఇచ్చినట్టుగా సమాచారం ఉంటుంది. ప్రధానంగా చైల్డ్ అబ్యూజ్ కంటెంట్ కి సంబంధించినటువంటి అంశంలో మాత్రమే ఆయన క్షమాపణ చెప్తున్నట్టుగా తెలిసింది. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో తొలగింపుకు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి విచారం ప్రకటించలేదని తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ అంశం పైన కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది మనం వేచి చూడాల్సి ఉంది. నిజానికి పార్లమెంటరీ స్థాయి సంఘం అయితే ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియోను డిలీట్ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. 140 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి దేశానికి ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ వీడియోను పోస్ట్ చేయడాన్ని తాము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని ఇప్పటికే బీజేపీ ఎంపీ నిష్కాంత్ దుబే ప్రకటించారు. 3 రోజుల్లోగా జుకర్బర్గ్ కనుక క్షమాపణ చెప్పకపోతే ఆయన పైన ఎఫ్ఐఆర్లు కూడా నమోదవుతాయని హెచ్చరించారు. సో ఆ నేపథ్యంలో మెటా దిగి వచ్చి ఈరోజు క్షమాపణ చెప్పింది. అయితే ప్రధానమంత్రి వీడియో తొలగింపునకు సంబంధించింది కాకుండా చైల్డ్ అబ్యూజ్ కంటెంట్ కి సంబంధించినటువంటి అంశంలో మాత్రమే క్షమాపణ చెప్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపైన శాంతిస్తుందా, లేకుంటే ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఇంకేమైనా లీగల్ కోర్సు యాక్షన్ తీసుకుంటున్నారని మనం వేచి చూడాల్సి ఉంది. రైట్. ఒక అంశం పైన ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇక్కడ చట్టాలకి లోబడి ఉండడం అనే అంశం పైన తాము ఇంటర్మీడియరీ అంటోంది మెటా, కానీ అది అట్ ద సేమ్ టైం ఈ సేఫ్ హార్బర్ అనేది కూడా మీకు ఉండదు అనేది కేంద్రం చెప్తోంది. ఎట్లా చూడాలి దీన్ని? తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఏం చెప్తారు వెంకటేష్? అంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి కొన్ని క్లాజ్ల కింద ఈ మెటా లాంటి బహుళజాతి సంస్థలకు కొన్ని రక్షణలు లభిస్తున్నాయి. సో అక్కడ స్థానికంగా జరిగినటువంటి లోపాలు కానీ ఇతరతర అంశాలకు సంబంధించి నేరుగా ఆ మెటా అధినేత పైన కేసులు పెట్టేటువంటి అవకాశం లేకుండే. ప్రధానంగా వారికి సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ ఉండేది. సో అది కనుక తొలగిస్తే నేరుగా ఆ సంస్థ అధినేత పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసుకునేటువంటి అధికారం పోలీసులకు లభిస్తుంది. కాబట్టి ఆ సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ అనేది తొలగిస్తారా లేదా అన్నది మనం వేచి చూడాలి. సో ప్రధానంగా అయితే చైల్డ్ అబ్యూస్ కంటెంట్ వరకు మాత్రమే క్షమాపణ చెప్తున్నట్టు మెటా ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని అంశంలో క్షమాపణ చెప్పకపోవడం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహం తెప్పించేటువంటి అంశమే. కాబట్టి ఆ అంశం పైన కూడా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం మనకు కనబడుతుంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.